గత కొంతకాలంగా భారతీయ చలనచిత్ర రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న సమయంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో తెరపైకి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక హాలీవుడ్లో అయితే ప్రతి సినిమా గ్రాఫిక్స్పై ఆధారపడి తీస్తున్నారంటే అతిశయోక్తి లేదు. ఇక భారతీయ చలనచిత్రాలు కూడా చాలా వరకు గ్రాఫిక్స్తో కూడుకున్నవే వస్తున్నాయి. అలా అని అన్ని సినిమాలు గ్రాఫిక్స్నే నమ్ముకునే లేకుండా మంచి కథ, కథనాలు, నటన, సంగీతం అన్నీ కలిసొస్తే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధిస్తుంది. ఒకప్పుడు ఎన్ని రోజులు థియేటర్లో సినిమా నిలిచిందన్న దాన్ని బట్టి హిట్ స్థాయిని అంచనా వేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. స్టార్ సినిమాలు ముహూర్తం షాట్ నుంచి కలెక్షన్లు వచ్చే వరకు విపరీతమైన హైక్ తీసుకొస్తున్నాయి. ఆ సినిమాకు వచ్చిన కలెక్షన్లు బట్టి సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో చెబుతున్నారు. కథలో దమ్ము ఉంటే కలెక్షన్లు వాటంతటా అవే వస్తాయని సినీ వర్గాలు చెబుతుంటాయి. అలాగే హీరోల స్టార్డమ్ను బట్టి కూడా ఫ్లాప్ సినిమా అయినా రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయని పలుమార్లు రుజువయ్యాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 10 సినిమాలు: దంగల్ 1862 కోట్ల రూపాయలు, బాహుబలి 2 1623 కోట్ల రూపాయలు, పీకే 792 కోట్ల రూపాయలు, బాహుబలి 1 650 కోట్ల రూపాయలు, బజరంగి భాయిజాన్ 626 కోట్ల రూపాయలు, ధూమ్ 3 585 కోట్ల రూపాయలు, సుల్తాన్ 584 కోట్ల రూపాయలు, కబాలి 477 కోట్ల రూపాయలు, ప్రేమ్ రతన్ ధన్పాయో 432 కోట్ల రూపాయలు, చెన్నై ఎక్స్ప్రెస్ 423 కోట్ల రూపాయలు. తాజాగా భారతీయ సినీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే సత్తా తెలుగు ఇండస్ట్రీకి కూడా ఉందని బాహుబలి 2 నిరూపించింది. ఇక బాలీవుడ్లో అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు వసూలు చేసింది.